నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గతంలో స్పందన పేరుతో నిర్వహించే కార్యక్రమాన్ని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అని మార్పు చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. గతంలో మాదిరిగానే సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలత, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఎంవిఎస్ లోకేశ్వరరావు, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె మాధురి అర్జీలు స్వీకరించారు. మీరు కూడా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే వస్తారంటున్నారు. సీఎం నుంచి కలెక్టర్కి వచ్చింది, కలెక్టర్ నుంచి ఇంకా న్యాయం చేయండి సార్. చాలా ఆర్ఐ గారిని సర్వేలు వాళ్ళందరినీ పంపించాము. పద్దెనిమిదవ లోక్సభలో తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. 18వ పార్లమెంటు సభ్యునిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు ఢిల్లీకి చేరుకొని ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ మాగుంటను అభినందించారు. శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని అభినందించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ విశిష్టతను తన అభిమానులకు మాగుంట శ్రీనివాసులరెడ్డి వివరించారు. అనంతరం నూతన పార్లమెంటు భవనం ముందు సహచర తెలంగాణ పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వర్రెడ్డి, ఈటెల రాజేంద్రలకు మాగుంట అభిమానులను పరిచయం చేశారు. కార్యక్రమంలో తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గోపి, కొర్రపాటి శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. రెడ్డి I, Magunta Srinivasulu Reddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear the truth, faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. రాదు ఇప్పుడు జూమ్ లో కండించి సీఎం అనుకుంటే
అన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారం మీకోసం కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సమావేశం నిర్వహించారు. మీకోసం కార్యక్రమానికి సంబంధించిన అధికారులు లాగిన్ కావాలని జేసీ అన్నారు. సమస్యలను మీకోసం పోర్టల్లో అప్లోడ్ చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. చేస్తే వాళ్ళు కూడా మనం అందరం చేసి సార్వత్రిక ఎన్నికల తర్వాత సో ఈ రకమైన ఆల్రెడీ ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత మనము ఈ ఫస్ట్ గ్రీవెన్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. సో టెన్షన్గా 10 గంటల కంటే చాలా దూరాభారం నుంచి చాలామంది గ్రీవెన్స్ కోసం రకరకాల సమస్యల కోసం వస్తుంటారు. ప్రభుత్వం వారు కూడా ఈ గ్రీవెన్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మరి మీరు పేపర్లో చూస్తుంటారు. అక్కడ కూడా వాళ్ళు కూడా గ్రీవెన్స్ తీసుకొని వివిధ రకాల స్టేజ్లు తీసుకొని ఎక్కడికక్కడ ఆ సమస్యల కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాకపోతే మనందరికీ తెలుసు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఫైనల్గా చేయాల్సింది ఆ స్థానిక అధికారి మాత్రమే. సో ఇది ఎంతవరకు వికేంద్రీకరణ జరిగి ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారం అయితే అంత మేరకు ఆయా పై స్థాయిలో ఆ గ్రీవెన్స్ ఆ విన్నపాలు అనేవి తగ్గుతాయి. అందులోనూ మళ్ళీ విభజన చూస్తే ఒకటి న్యాయపరమైన వివాదాలతో కూడుకున్నటువంటి గ్రీవెన్స్, న్యాయపరమైన వివాదాలు లేనటువంటి గ్రీవెన్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. న్యాయపరమైన వివాదాలు ఉన్నవి మనం ఏం చేయలేం, అది పెండింగ్లో ఉంటుంది. అది స్పెసిఫిక్ స్పీకింగ్ ఆర్డర్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్మ్ డైరెక్షన్ ఉంటే మనం చేయలేం. అదర్వైజ్ సింపుల్గా న్యాయం ఏదో కోర్టులో వేశారు, అది కోర్టులో ఉంది అందుకే నేను చేయలేకపోతే అది కరెక్ట్ కాదు. కోర్టులో వేసినంత మాత్రం మనకేం డైరెక్షన్ లేకపోతే మనం ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి గ్రీవెన్స్ నిబంధనలకి విరుద్ధంగా అది చేయలేనేది. సో ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా ఉన్నది ఇమీడియట్గా క్లియర్ అవ్వాలి. నిబంధనలకు లేకోకుండా నిబంధనలకు అనుగుణంగా లేని గ్రీవెన్స్ అయితే ఎండార్స్మెంట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎండార్స్మెంట్లోనే చాలా చాలా రకమైనటువంటి ఇష్యూలు మనకు వస్తున్నాయి. కరెక్ట్గా గ్రీవెన్సే చదవకపోవడం ఫస్ట్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా మనం గ్రీవెన్స్ చదవకపోవడం. రెండోది ఏంటంటే గ్రీవెన్స్ చదివినా కరెక్ట్ ఎండార్స్మెంట్ కిందోడు ఎవరో ఏదో రాస్తారో అదే పైకి పంపించడం. సమస్య ఒకటైతే మనం రాసేది ఒకటి. ఇట్లా రకరకాలుగా మనము ఇంతకుముందు కూడా చూసాము, కొన్ని వర్క్షాప్లు కూడా పెట్టాము, మీ అందరికీ తెలుసు. అన్లెస్ అంటే ఇలా హెచ్ఓడి ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ఇట్లాంటివన్నీ ఇవి ఉండవు. సో ఎండార్స్మెంట్ అనేది చాలా క్లియర్గా రాయాలి. ఆ ఎండార్స్మెంట్లో కూడా ఒకటి ప్రభుత్వం నుంచి ఇది రాసి ఆ రకంగా నిబంధనలు తెప్పించుకుంటే మనము ఇది చేయగలమనేది ఒకటి ఉంటుంది. వరాహలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అనంతరం మోతకాపులు స్వామిని గ్రామోత్సవానికి తీసుకెళ్లారు. సాయంత్రం ఉభయ దేవేలతో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పామర్తి మాధవరావు, ఈవో పి కృష్ణవేణి, ప్రధాన అర్చకుడు వెంకట శేష లక్ష్మీ నరసింహాచార్యులు, వెంకట నరసింహాచార్యులు, యాజ్ఞికం సుదర్శనాచార్యులు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గత కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్ ఏర్పాటు చేసినప్పటికీ కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన 4 కంప్యూటర్లను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మికి దాతల సహకారంతో మరమ్మతులు చేయించి వినియోగంలోకి వచ్చేలా చూశారు. దాతలతో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వాటిని ప్రారంభించారు. అనంతరం ఆదిలక్ష్మి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయానికి వచ్చే పాఠకులు గంటకు 10 రూపాయలు చెల్లించి ఇంటర్నెట్ వాడుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, సామాజిక కార్యకర్త ఆంజనేయులు, దాతలు మహబూబ్ బాషా, మారెళ్ల సుబ్బారావు,
గోపాలకృష్ణ, సుధాకర్, నరసింహారావు, రాంబాబు, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను జిల్లా కార్యదర్శి ఆదిలక్ష్మి శాలువాలతో సత్కరించారు. కంప్యూటర్లో 3 రిపేర్లు ఉండేవి. ఆ 3 రిపేర్లు కూడా మాకు దాతలు 8 మంది దాతలు సహాయం చేశారు. రిపేర్లకి ఎంతగానో సహకరించారు. ఆ కంప్యూటర్లు మాకు ఇప్పుడు ఇంటర్నెట్కి ఉపయోగపడుతున్నాయి. ఇంటర్నెట్ కూడా పిల్లలు కూడా గంటకి ₹5 చొప్పున చెల్లించి వాళ్ళు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. బయటకి 20 రూపీస్, మా లైబ్రరీలో అయితే ₹10 మాత్రమే. అయితే ఈ దాతలు మాకు సహకరించిన దాతలు వచ్చేసి ఆంజనేయ గారు, భాషా గారు, మార్గి సుబ్బారావు గారు, గోపాలకృష్ణ గారు, సుధాకర్ గారు, నరసింహరావు గారు, రాంబాబు గారు, సుబ్బారావు, తర్వాత శ్రీనివాస్ గారు, అలా దాతలు మాకు ఎంతో ప్రతి విషయంలోనూ సహకరిస్తున్నారు. ఈ కంప్యూటర్స్ రిపేర్స్ చేయించడం కాకుండా మా లైబ్రరీ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతగానో ముందుంటారు. చాలా సంతోషం. వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా మంచిది. ఇంకా మాకు ముందు ఇట్లా ఇన్స్టిట్యూట్ చేసుకొని మిగతా కూడా హెల్ప్ చేస్తామని ఆశపడుతున్నాము. అందుకు ఈ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. మీరు గంటకు 10 రూపీస్ ప్రకారంగా చెల్లించి వినియోగించుకోవాలని ఆశపడుతున్నాము. విద్యార్థి కూడా ఇది మంచి అనుకూలంగా అందుబాటులో ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ వినియోగించుకోవాలని మీరు మా లైబ్రరీ పుస్తకాలు అయితే రచయిత విశ్రాంత బిఎస్ఎన్ఎల్ అధికారి వారణాసి ప్రసాదరావు రచించిన మాండ్యూక ఉపనిషత్తు పుస్తకావిష్కరణ ఒంగోలులోని లాయర్పేట రమణ మహర్షి ఆధ్యాత్మిక కేంద్రంలో జరిగింది. విశ్రాంత ప్రధాన అధ్యాపకులు పింగళి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించడానికి రచనాశక్తి, విషయస్ఫూర్తి ఎంతో ఉండాలని ప్రసాదరావు అన్నారు. జీవి మురళీకృష్ణ మాట్లాడుతూ రచయిత ఇంతకుముందు రచించిన మనీషా పంచకం, ఉపనిషత్తులు అనే గ్రంథం ఎంతో అద్భుతంగా ఉన్నాయని, అదేవిధంగా ప్రస్తుత గ్రంథం సైతం విజ్ఞానదాయకంగా ఉందని అన్నారు. రచయిత ప్రసాదరావు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపనిషత్తుల గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రమణ మహర్షి కేంద్రం అధ్యక్షుడు కొప్పోలు హనుమంతరావు, ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, వి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరీ నందన గజానన పశుపతి నందన గజానన శ్రీ గణనాథ గజానన. తెలుగు సీమలో పుట్టి తిరుప్రాయంలోనే వేదాంగాలు అవపోసన పట్టి తపోనిష్టతో మోక్ష పదానికి దారులు వేసుకున్న మహనీయుడు గణపతి ముని. రమణుల సాంగత్యంలో గణపతి ముని తత్వశక్తికి, జ్ఞానదీప్తికి మరింత వన్నె చేకూరింది. ఈ నెల 17న కావ్యగంట గణపతి ముని జయంతి సందర్భంగా ఈ విశేషమైనటువంటి వ్యాసాన్ని మనం చదువుకుంటున్నాం. ఆధ్యాత్మిక చరిత్రలో 1907 నవంబర్ 18వ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగింది. పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో విరూపాక్ష గుహవాసి అయిన బ్రాహ్మణ స్వామి మిట్ట మధ్యాహ్నం వేళ గుహ వెలుపల ఉన్న ఒక బండపై ఏకాంతంగా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయన వయసు 28 సంవత్సరాలు. వడివడిగా అడుగులు వేసుకుంటూ దాదాపు అదే వయసు కలిగిన ఓ తాపసి స్వామి చెంతకు వచ్చి తటాలున్న స్వామి పాదాలను తన 2 చేతులతో పట్టుకుని సాష్టాంగ ప్రణామం చేసి ఇలా అన్నాడు: స్వామి, శాస్త్ర మర్మాలన్నీ గ్రహించాను, ఏకాగ్రతతో మంత్రజపం చేశాను, ఎన్నో వ్రతాలు ఆచరించాను. కానీ ఈ గ్రంథాన్ని వ్రాసిన వారు శ్రీ వారణాసి ప్రసాదరావు గారు బిఎస్ఎన్ఎల్లో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు ఇంతకుముందు కూడా మనకు 2-3 గ్రంథాలు రచించారు. వారు మన వద్దకు మన కార్యక్రమంలో చక్కగా ఉపన్యసించారు. అయితే ఈ గ్రంథంలో ఏంటంటే 12 శ్లోకాలు ఉన్నాయి. 12 శ్లోకాలకి కూడా ఒకటి దేవనాగరి లిపిలో ఒకటి రాశారు, దాని కింద సంస్కృతంలో రాశారు.
దాని కింద దాని యొక్క అర్థాన్ని అంటే మొత్తం శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాదం కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చక్కగా తాత్పర్యం రాసినట్టు రాశారు. తర్వాత దానికి మళ్ళా ఎక్స్ప్లెనేషన్ రాశారు. అంటే ఏంటి ఆ శ్లోకంలో నేను ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో రాయడానికి గల కారణం నేను చెప్పాలి కాబట్టి, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, తెలుగు ప్రాంతంలో ఉన్నాం, ఎందుకు ఇంగ్లీష్లో రాశారనే భావన వస్తుంది జనాలు. దీన్ని యాక్చువల్గా నేను 22లో తెలుగులో మనీషా పంచకం 5 ఉపనిషత్తులు అనే ఒకటి గ్రంథాన్ని రాశాను. అందులో మాండవ్యోపనిషత్తు కూడా ఉంది. అయితే నేను 21 డిసెంబర్లో నేను కొంచెం హాస్పిటల్ అయ్యాను చెన్నైలో. అక్కడ నాకు కార్డియాలజిస్ట్ డాక్టరు మా అల్లుడు వాడు ఉన్న బ్లాక్లోనే ఉండేది. ఆయన నాకు ట్రీట్మెంట్ చేశాడు. తర్వాత మా ఇంటికి వచ్చి కూడా డ్రెస్సింగ్ అయితే చేసుకునేవాడు సర్జరీ అయిన తర్వాత. ఆయనకు నేను తెలుగు పుస్తకం ఇచ్చాను. అయితే నాకు తెలుగు రాదు కదా, నేను అంటే కొంచెం తెలుగు మాట్లాడతాను, చదవలేదు. అది నాకు ఇంగ్లీష్లో ఏమైనా ఇవ్వగలుగుతాను అన్నాడు. దాన్ని నేను తర్వాత ఆయన కోసం నేను ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో రాయాల్సి వచ్చింది. అది దాని మెయిన్. ఇది ఏంటంటే మెయిన్గా ఇది 2 మినిట్స్లో చెప్తాను. ఇది ఓంకారాన్ని గురించి చెప్తుంది. 12 శ్లోకాలు ఉంటాయి దీంట్లో. తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిధిలో బడిఈడు పిల్లలను 8 మందిని గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించారు. తర్లుపాడు మండల విద్యాశాఖ అధికారి దేవరకొండ సుజాత కొత్తగా పాఠశాలలో చేరిన పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు పాఠాలు బోధిస్తున్నట్టు చెప్పారు. స్టూడెంట్స్ కిట్లు కింద విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్, షూస్ అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి, ఉపాధ్యాయుడు షక్షావలి, పోస్ట్ మాస్టర్ నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటిదాకా అమ్మఒడి తీసుకున్నారు. అంటే ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ 99% అమ్మఒడి డబ్బులు కూడా మీకు అందరి బడులకు మానిపించి మీ ఎంట తీసుకుపోవడం అలాంటివి దయచేసి చేయలేకండి. పిల్లలను రెగ్యులర్గా స్కూల్కి పంపించండి. నేను బడికి పోతా అంటే ఇంతకుముందు మేము బడికి పంపిస్తామని ఇంకో ప్రోగ్రాం కాదు. ఇప్పుడు నేను బడికి పోతా అంటే పిల్లలలో ఎంత మేము బడికి పోతాం. చాలామంది తెలుసా, పిల్లలు ఇంట్లో ఉండడం కంటే బడిలోకి పోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు? స్కూల్లో రకరకాల అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్. మళ్ళీ వాళ్ళకి రాగి జావ కూడా ఇస్తున్నారు తెలుసా. 10 గంటలకు రోజు మార్చి మళ్ళీ చిక్కీస్ అని పిల్లలకి. చూడండి, ఇంట్లో మన ఇంట్లో ఉంటే మీరేమన్నా రోజు ఒక గుడ్డు ఖరీదు ఎంత 8 రూపాయలు. ఎవరైనా గుడ్డు తినకపోతే గుడ్డు తినాలి. ఆ పసుపు సన్నాయి తింటే ఆ పిల్లలు రాష్ట్రం నుంచి ఎన్నిక కాకుండా ఉత్తమ ఉపాధ్యాయులు మీ పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించాలి. మన ద్వారా తల్లులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒక ఆమె చదువుకుంటా పుస్తకం చదువుతా ఉంది. పక్కన పిల్లలకు కూడా ఏం చేస్తున్నారంట, పుస్తకాలు తీసి చదువుతూ ఉన్నారంట. ఈ వయసులో వీరికి పుస్తకాలు చదివే ఆలోచన. వైద్య రంగంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ చాపల వంశీకృష్ణ సేవలు ప్రశంసనీయమని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు అన్నారు. డాక్టర్ వంశీకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నగర ప్రముఖుల సమక్షంలో కేక్ కట్ చేశారు. వైద్య వృత్తికి ఒక హుందాతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ వంశీకృష్ణ అని చైతన్య స్వరభారతి అధ్యక్షుడు నూకతోటి శరత్ బాబు అన్నారు. కేవలం వైద్యునిగా కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా, గొల్లపూడి రవి, నత్తల శ్రీనివాసరావు, దొంత శ్రీనివాసరావు, చిక్కాల కిరణ్ కుమార్, సిబ్బంది తదితరులు డాక్టర్ చాపల వంశీకృష్ణను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ బాగా నుంచి నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
అభిమాన వర్షాన్ని కురిపించిన మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడాను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మీ అభిమానం ఇట్లాగే కొనసాగించాలని కోరుకుంటూ నన్ను ప్రతి ఒక్క సందర్భంలో కానీ వెన్ను తట్టి ప్రోత్సహించిన మిత్రులు అందరూ, ముఖ్యంగా మన శరత్ అన్న, సుబ్బారావు అన్న, భాషా గారు, మన శ్రీనివాస్ అన్న, మా మూర్తి గారు అన్నగారు, మన కిరణ్ కానీ, భాష కానీ, మన మిత్రులందరూ కూడాను నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానంతో నేను ఇలాగే కొనసాగాలని, అలాగే ఈ ముందు కూడాను నేను మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అవసరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను నా తరపున, మన హాస్పిటల్ తరపున కూడా మరింత విస్తృతంగా సేవలు అందిస్తానని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి కడప రాష్ట్రీయ రహదారిపై ద్విచక్రం అదుపు తప్పి కింద పడిన సంఘటనలో 26 సంవత్సరాల చిన్నకాశయ్య అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి భార్య పీరమ్మ తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడ్డ పీరమ్మను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రురాలు బేస్తవారిపేట బీసీ కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుడు చిన్నకాశయ్య భార్య పీరమ్మ దైవ దర్శనం నిమిత్తం బ్రహ్మంగారి మఠం వెళ్లి తిరిగి వస్తుండగా నల్లగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం నిలుచున్నప్పుడు పక్కన నిలబడేది కాదు, మనం పడిపోతున్నప్పుడు పట్టుకునేదే నిజమైన బంధం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.